ఈనాటి సుప్రభాత గీతం నీకిదే అన్నది స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర. ఈ సినిమాని మహి వి రాఘవ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశిధర్ రెడ్డి నిర్మించారు. యాత్ర మూవీ ప్రీ రిలీజ్ డాలస్ లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ శశిధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ 9 సిటీలలో జరుపుతున్నట్టు ప్రొడ్యూసర్ తెలిపారు. ఇంతకు ముందే రిలీజ్ అయిన ప్రోమో డైలాగ్స్ ప్రేక్షక ఆదరణ పొందాయి. నాయకుడిగా మనకేం కావాలో తెలుసుకోగలిగాం, కానీ జనాలకేం కావాలో తెలుసుకోలేకపోయాం. తెలుసుకోవాలనుంది, వినాలనుంది, ఈ గడప దాటి ప్రతి గడపలోకి వెళ్ళాలనుంది. రెడ్డి సాబ్, మాట ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి. మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాను, ఇచ్చాక ఆలోచించేదేముంది? ముందుకు వెళ్లాల్సిందే. ఒక సినిమా హీరోలు కాదో లేకపోతే ఇంకో రెగ్యులర్ సినిమా కాదండి. హీరోలకే హీరో, నిజమైన హీరో, ప్రజల హీరో. సినిమా వేరు, నిజ జీవితం వేరు. ఇప్పటి వరకు మనం సినిమాలో స్టంట్లు చూసి చప్పట్లు కొట్టి ఆనందపడేవాళ్ళం. అట్లా కాకుండా ఒక నిజ జీవితంలో ఒక హీరో ఎలా ఉంటాడు అనేది తెర మీద చూడబోతున్నాం. శశి చెప్పిన దాన్ని బట్టి చూస్తే సినిమా బాగా వచ్చింది అనుకుంటున్నాము. నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంది అని చెప్పి గట్టిగా నమ్ముతున్నాను. అంతేకాకుండా మీరు చాలా సందర్భాలలో చూసినట్టయితే మీకు 2009లో మీకు గుర్తుంటే పరకాల ప్రభాకర్ వాళ్ళ అమ్మ, శేషాచలం వాళ్ళ భార్య పరకాల కలికాంబ పేరు, ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే. ఆమె ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పింది. ఒక పక్క ప్రజారాజ్యం పార్టీలో మీ కొడుకున్నాడు, ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ ఉంది, ఇంకో పక్క రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మీరు ఏమంటారంటే ఆ ఒకే ఒక మాట చెప్పింది, రాజశేఖర రెడ్డి ప్రజల హీరో. ప్రజల హీరో ముందు ఈ సినిమా వాళ్ళు, ఈ తెర మీద బొమ్మలు వేసుకునే వాళ్ళు ఎవరో నిలవలేరు. రాజశేఖర రెడ్డి ఈజ్ గోయింగ్ టు బి విన్, మళ్ళీ గెలుస్తాడు అని చెప్పేసి 85 సంవత్సరాల ముసలమ్మ ఎక్స్ఎమ్మెల్యే పరకాల ప్రభాకర్, ఆ రోజుల్లో పిఆర్పీలో చిరంజీవి పక్కన ఉన్నాడు, వాళ్ళ అమ్మ స్వయంగా టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది. తను గ్రహించినటువంటి ముఖ్య ఘట్టాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన మధ్య అతను మహానేతగా, విశ్వవిఖ్యాత నేతగా కూడా మనకి మిగిలిపోయారు. ఎందుకంటే యాత్ర సినిమాలో మీరు చూసినట్టుంటే అతను ఇన్స్పైర్ చేసినటువంటి ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆరోగ్యశ్రీ అయితేనేమి, రైతులకి రుణమాఫీ అయితేనేమి, ఇలాంటి చాలా కార్యక్రమాలను వైఎస్ఆర్ గారు చేయడం జరిగింది. అది ఎవరో చెప్పింది కాదు, ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చినప్పుడు అతను ఏ రకంగా చెల్లించాడు అన్న ముఖ్యమైన ఘట్టాలు ఈ చిత్రంలో ఉంటాయి. కాబట్టి ఈ చిత్రం ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు మరియు యావత్ ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రజలు కూడా వీక్షిస్తారని ఆకాంక్షిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించినటువంటి శశిధర్ దేవరెడ్డికి వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే రాబోయే రోజుల్లో డాలాస్ మహానగరంలో నేను కూడా మీ అందరం కలుస్తాను. నాట్ ఓన్లీ యాత్ర విజయోత్సవం చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మీరు ఏ రకంగా వైఎస్ఆర్సీపీకి కూడా ఉపయోగపడతారనే ఉద్దేశంతో కూడా మేము ముందుకు నేను వస్తాను. కాబట్టి మీ అందరూ కూడా సినిమాని విజయవంతం చేసి, అలాగే రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సీఎం చేయడానికి మీ వంతు కార్యక్రమంగా మీరు సహాయం చేయవలసిన కోరుచు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన 1500 కిలోమీటర్ల పైన నడిచినటువంటి ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తు తెచ్చుకుంటూ, అంతకు ముందనడు లేని మరియు తర్వాత ఇప్పుడు అంటే చరిత్రలో లేనటువంటి ఒక ఘట్టాన్ని పెద్ద ఆయన స్టార్ట్ చేశారు. అదే ఒక పాదయాత్రతోటి ఆంధ్రప్రదేశ్ చరిత్రనే మార్చేశారు.
మీరు డైరెక్టర్ మహి కొన్ని డైలాగులు వింటే చాలా ఐ మీన్ ద వే దే ప్రెజెంటెడ్ ద ట్రూ పీపుల్ హీరో. ఎవరు ట్రూ పీపుల్ హీరో ఇస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది కొన్ని ఉదాహరణలు అంటే కొన్ని మధ్య ఆడియోస్ కొన్ని రిలీజ్ చేశారు. సో ఒక పాప చెప్తుంటుంది, మీరు సూపర్ డాక్టర్ కదా అంటే ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే రియల్ డాక్టర్ అంటే ఫిజికల్గా మనుషుల్ని చూసి గుండె చప్పుడు ఉన్నాయి కదా, గుండె చప్పుడు స్టెథోస్కోప్తో కాదు వినాల్సింది, రియల్ హార్ట్తో. నాగార్జున గారు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు, నవ్వు కానీ యూనో ఆ పలకరింపు కానీ గుండెల్లో నుంచి వస్తుందని. అది ఎక్కడ రాజశేఖర రెడ్డి దగ్గర కలిసినాక ఒక నవ్వు చూసుకోండి, ఒక ఏదైనా ఒక మంచి పదాన్ని మీరు ఎన్నుకోండి, నవ్వా స్నేహమా మాట ఇలా ఏదైనా ఒక మంచి పదాలు ఏదైనా తీసుకోండి. ద ట్రూ లీడర్ అండ్ యూనో రాజశేఖర రెడ్డి గారే గుర్తుకొస్తారు. ప్రాక్టికల్గా అక్కడ జరిగిన విషయాలు చాలా మందికి తెలియదు. ఎన్ఆర్ఐస్ ఐఎమ్ యూఎస్ సిటిజన్, ఐ బీన్ హియర్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ సో మెనీ ఇయర్స్. కానీ అక్కడ జరిగిన విషయాలన్నీ ఎలాగైనా ఇక్కడ ఉన్న వాళ్ళతో పాటుగా ఇండియాలో అక్కడ ఎల్లో మీడియా ఉంది కాబట్టి ఇప్పుడుగా ఈ విషయాలన్నీ ప్రచారం కూడా కాదు. చెప్పాలన్న ఒక అతి జాగ్రత్తపరమైన చెప్పాలంటే చాలా జాగ్రత్తగా చేసిన ఈ సినిమాని మన సినిమాలాగా కాకుండా మన పెద్ద ఆయన జీవితం లాగా చూడాలని నా కోరిక. Thank you all for coming on a weekend. It means a lot. Thank you. And వైఎస్ఆర్ గారి గురించి మాట్లాడాలంటే చాలా మంది మాట్లాడారు. కొంతమంది మనకి ఇక్కడ అంటే డైరెక్ట్లీ ఎవరు అంటే బెనిఫిట్ పొందలేదని కొంతమంది అన్నారు, ఇండైరెక్ట్లీ పొందామన్నారు. బట్ వన్ థింగ్ బట్ డెఫినెట్లీ షూర్, సమ్ ఆఫ్ ద ఎంప్లాయర్స్ హ్యావ్ గాట్ so many engineering candidates from YSR's free engineering. So ఒక ఎంప్లాయర్ అయి ఉంటే కనీసం ఒక్క ఎంప్లాయర్ ఉంటాడు ఫ్రీగా చదువుకొని వచ్చి. ఇట్ ఈస్ అబౌట్ హిస్ స్టోరీ. దెర్ ఈస్ అన్ ఎమోషన్ ఇన్ ఇట్. రాజకీయం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక వర్గం కాదు. సో ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ పాలిటిక్స్, ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ క్యాస్ట్ ఆర్ క్రీడ్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్. ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు ప్రజలకి ఏం చేయాలో తెలుసుకోవడానికి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల దగ్గర నేర్చుకొని ఆ పథకాలు ఇంట్రడ్యూస్ చేశాడు. దట్స్ వై హీ ఈస్ కాల్డ్ ప్రజానాయకుడు. సో రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్ర యాత్రకి ముందు యాత్రకి తర్వాత అని ఉంటుంది. సో ఆ యాత్రలో ఏం జరిగింది అనేది మా యాత్ర. జస్ట్ టు టాక్ అబౌట్ యాత్ర, వి స్టార్టెడ్ 2 years బ్యాక్. ఆనంద బ్రహ్మ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు మాహి టోల్డ్ అబౌట్ యాత్ర. ద థాట్ ఆఫ్ యాత్ర అంటే కొంతమంది ఇక్కడికి వచ్చి బయోపిక్లు పీరియడ్ నడుస్తుంది అన్నారు. ఇట్ ఈస్ నాట్ ద ఫ్రెష్ థాట్. 2 years కాదు, 8 years బ్యాక్ మాహి హ్యాడ్ ఎ థాట్ ఆఫ్ మేకింగ్ ఏ వైఎస్ఆర్. లక్కీ ఫర్ అస్ హీ డిడ్ంట్ ఫైండ్ అ ప్రొడ్యూసర్ బ్యాక్ దెన్. సో అప్పుడు ప్రొడ్యూసర్లు దొరుకుంటే అప్పుడే చేసేటోళ్ళేమో. లక్కీ ఫర్ అస్ హీ డిడ్ంట్ ఫైండ్ సంబడి. బట్ ఇప్పుడు మాకు ఆనంద బ్రహ్మ చేసినందుకు the rapport what we built, and then when we pitched the YSR concept, we liked it. But even then we took 6 months to hear complete story, and then we told we are going ahead. ఆ తర్వాత అమెరికాకి వచ్చారండి మాహి అండ్ విజయ్ వచ్చారు. 50 days సెలబ్రేషన్ ఆఫ్ ఆనంద బ్రహ్మ. అప్పుడు యాత్ర గురించి మాట్లాడేటప్పుడు గైస్ యాత్రలో మమ్ముటి ఎలా తీసుకున్నారో చెప్తాను. సో కాదు మాట్లాడదని చెప్పాలి, మాకు కూడా అనిపిస్తుంది. ఓకే, సో యాత్ర సక్సెస్ ఆనంద బ్రహ్మ సక్సెస్ మీట్కి మాహి అండ్ విజయ్ యూఎస్కి వచ్చినప్పుడు దట్ ఈస్ వెన్ we said we are going ahead with the yatra. But one initially we have one thought, and yatra cinema ki if we have to go, we should see some star from not from our industry. The main reason being మన స్టార్ ఎవరిని ఎన్నుకున్నా కూడా వాళ్ళ సినిమాలు మనం చాలా చూసి ఉంటాము, వాళ్ళని మనం స్క్రీన్ మీద చూస్తాం. మనకి వైఎస్ఆర్ కనపడదు, వైఎస్ఆర్ ఎమోషన్ కనపడదు. సో we went out of Telugu industry and searched in Tamil Nadu, Kerala, Bollywood, even stage actors. So అలా ఎదుగుతున్నప్పుడు one fine day Vijay came up with the idea, Mammootty is the one who is going to be doing it.
Emade Mahi said, yes, we will do Mammootty. But from then, it was a big challenge. Mammootty గారిని ఎలా అప్రోచ్ కావాలి. సో ఫస్ట్ మూవీ మేము భలే మంచి రోజు చేసామండి. అందులో కెమెరా పర్సన్ శ్యామ్ సార్ అని, శ్యామ్ దత్, హీస్ మలయాళీ. సో అతనికి చెప్పాం, వీ వాంట్ టు టాక్ టు మమ్ముటి గారు అని. సో హీ ఇంట్రడ్యూస్ అస్. ఫస్ట్ వైఎస్ఆర్ గురించి అని చెప్పగానే నేను రాజకీయ సినిమా నేను చేయను అన్నాడు. వి కేమ్ బ్యాక్, వి సెడ్ ఓకే ఇంకొక అపాయింట్మెంట్ కావాలన్నా. దెన్ వి పిచ్డ్ అవర్ స్టోరీ. ఇన్నాక కూడా హీ డెంట్ మోటివేటెడ్. దాని తర్వాత ఒకసారి దుబాయ్ నుంచి కేరళ వెళ్తుంటే ఫ్లైట్లో somehow he read something about YSR in the flight. Then he called us for another story sitting. Then he liked the story, we narrated everything, and then he said go ahead. Appadi nunchi then Vijay's and Mahi's work started. That's how అంటే ఒక సినిమా మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 8 కోట్ల 12 కోట్లు అనుకున్నామండి. దాన్ని ఇంచుమించుగా we increased, and at this point of time we are releasing with a 30 crore budget, which is including print and publicity in 3 languages. So ee budget periginanduku Shiva Mega garu kuda partner laga chestunnamani. But 70mm Entertainments is owned by Vijay and Shashi. If I am the heart of 70mm, Vijay is the brain of 70mm. He takes care of every minute detail. And in medical terminology, చాలా మంది డాక్టర్లు ఉన్నారు కదా, హార్ట్ రీప్లేస్ చేయొచ్చు, బట్ నాట్ బ్రెయిన్. సో యాజ్ లాంగ్ యాజ్ 70mm Entertainments is there, Vijay Chilla is there, or Vijay Chilla is there, 70mm banner will be there, even if I'm there or not there. సో అంటే ఎందుకంటే చాలా మందికి ఎన్ఆర్ఐలు చేయబట్టి శివ మేఘ తెలుసు, శశి దేవిరెడ్డి తెలుసు, మాహి డైరెక్టర్ చేయబట్టి తెలుసు, కానీ ద మెయిన్ పర్సన్ హూ హ్యాస్ అచీవ్డ్ ఆర్ మేక్ దిస్ హ్యాపెన్ ఈస్ విజయ్ చిల్లా అండి. విజయ్ చిల్లా గురించి ఒక చిన్న చెప్పాలండి. హీఈస్ ఫ్రమ్ కోట్ల ఫ్యామిలీలో వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అయినా కూడా హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, కానీ ఈ సినిమా ముందుకు పోదాం అన్నది కూడా విజయ్. సో ఈవెన్ నౌ ఐ నో హౌ మచ్ హీ వర్క్స్ హార్డ్ బికాస్ ఇట్ ఈస్ అబౌట్ హిస్ ప్యాషన్. అండ్ ఫ్రమ్ 6 years వీ హ్యావ్ మేడ్ ఓన్లీ 3 movies. దట్స్ బికాస్ ఆనంద్ భలే మంచి రోజు చేసినప్పుడు మా ఫ్రెండ్ భలే మంచి రోజు సుధీర్ బాబుతో చేసామండి. బిఫోర్ డూయింగ్ దట్ వన్ ఆల్సో వీ ఆల్మోస్ట్ లైక్ హర్డ్ లైక్ 50 scripts. దెన్ భలే మంచి రోజు తర్వాత 150 స్క్రిప్ట్లు ఇన్న తర్వాత ప్రాబబ్లీ ఇట్స్ 151 or 152 Mahi script we heard, and that too horror comedy. We didn't want to do any comedy movie, but as a Mahi was born in Rayalaseema but grew up in Chittoor, Horsley Hills. Then he did his work in UK, and then he went to New Zealand. He's also an NRI. So in the profile ఉన్న అతను ఆఫీస్కి వచ్చినప్పుడు we said we will listen to the script. ఆనంద బ్రహ్మ స్క్రిప్ట్ చూసాము. ఇన్న తర్వాత we took like 8 months to enhance the script. అది ఆనంద బ్రహ్మ లేకపోతే యాత్ర లేదండి. So Mahi gave us a first hit, and this will be an epic hit. Thanks to Mahi for giving 2 big stories to 70mm banner. And the reason why I'm telling this one is 70mm Entertainments is not about earning the money. It's about entertaining you for the 2 hours in that movie theater. ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నా పేరు శశి దేవిరెడ్డి. యాత్ర వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అలాంగ్ విత్ విజయ్ చిల్లా. మేము ఈరోజు ఇక్కడ డాలస్ నగరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్నాము. యాత్ర వచ్చేసి గత 5 సిటీలలో అయిపోయింది. ఇది 6th సిటీ. ఇంకా 3 సిటీలు ఉన్నాయి ప్రీ రిలీజ్ ఈవెంట్. యాత్ర భారీ ఎత్తుగా మేము ప్రచారం చేస్తున్నాము యూఎస్లో. And we are going to every town and educating the people that Yatra is about a story of YSR, how he transformed from a politician to leader. That's the concept of it. ఇది రాజకీయాలకు అతీతము, ప్రాంతాలకి వర్గాలకి అతీతము. ఇది ఒక స్టోరీ అండి. At the end of the day it is cinematic and it is a story. There will be some of the cinematic liberties what we have taken,
but we have not tweaked any of the facts. We are going to be very honest, and పాదయాత్రలో ఏమేమి ఎదుర్కొన్నారు రాజశేఖర్ రెడ్డి గారు దాని మీద కథ. సో వాట్ ఎవర్ హీ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ పాపులర్ స్కీమ్స్, దోస్ వర్ ఆల్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిస్ పాదయాత్ర. సో అది కథగా మేము తీసుకున్నాము. ప్లస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఎవరు మాట్లాడినా కూడా పాదయాత్రకి ముందు యాత్రకి తర్వాత అని మాట్లాడారు. సో ఆ యాత్రలో ఏం జరిగింది అనేదే మన కథ. సో టు put the movie in one sentence, it is a transformation of a politician becoming a leader, a populous leader. That's అందుకనే ఈరోజు వరకు కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు, చాలామందికి ఆరాధ్య దైవం అయ్యాడు. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, చాలా ఎమోషనల్ స్టోరీ, and we are very confident it is releasing all over US in Telugu, Malayalam and Tamil on February 7th, and the premiere shows will start from 3 p.m. your local time. Please do enjoy in the theater, don't encourage piracy, and few cities have XD screens, which is going to be big screens, and I want people to enjoy the premieres on XD screen for one of a kind experience. ఈ కథ ఎంచుకున్నప్పుడు మాకు ఒక ఫస్ట్ డే, ఫ్రమ్ ద డే 1 we have a thought. మనకి తెలుగులో చాలామంది ఉన్నారు, కాకపోతే వాళ్ళని మనం ఎంచుకుంటే వాళ్ళలో వైఎస్ఆర్ బదులు ఆ స్టార్ని చూసే అవకాశం ఉన్నది. మాకేందంటే వైఎస్ఆర్ ఎమోషన్ పోర్ట్రే చేసే అతను కావాలి. సో వీఆర్ సర్చింగ్ ఫర్ హీరో ఫ్రమ్ తమిళ్, Kerala, Bollywood, even stage artists, because we want to portray the emotion, and Mammootty garu kante goppa actor aithe leru. So we took a lot of time to convince him, and I think we have nailed it, and he portrayed the YSR's emotion. We never tried to mimic YSR, or we never tried to match the look of how he was in Yatra, but we tried to portray his smile, his emotion and his interaction with the people. 80% of the movie is about Yatra andi, but we have taken some references, like chinnappudu walla nana Rajareddy garu school lo join chesetapudu itani he wanted to be educated. Along with that one, his one of the wish was for his son to become a politician, to serve people. So alanti references evaithe important references unnayo, then మీరు చెప్పినట్టు డాక్టర్గా he did his medicine and practiced, and he had his own hospital, and he treated for people for 1 rupee. సో అలాంటివి ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ ఘట్టాలు ఉన్నాయో అవి అన్నీ చూపించామండి. ప్రతి ఒక్క దేశంలో వస్తున్నదండి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, సింగపూర్, మలేషియా, సౌత్ ఆఫ్రికా, కెనడా. దెర్ ఇస్ లాట్ ఆఫ్ పీపుల్, తెలుగు and Tamil and Malayalam, very big market for Mammootty in Gulf. So we are releasing in most of the countries wherever India cinemas has been released. ఈ చిత్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమన్నా ఉందా, వితౌట్ రివీలింగ్ సర్ప్రైజ్? లేదండి, ఎవరు యాక్ట్ చేసినది అయితే ఎవరు లేరు, బట్ వీ మైట్ హ్యావ్ one of references of Jagan, but that is nothing to do with the story, and it is not related, correlated, or because ఈ యాత్ర అనేది ఒక ఎమోషన్ అండి, రాజశేఖర్ రెడ్డి గారి ఎమోషన్. ప్లస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత యాత్ర చేశారో మీకు తెలుసు. సో అలాంటి వ్యక్తిని మనము ఈ కథలోకి తీసుకొని వస్తే మనం జస్టిస్ చేసిన వాళ్ళం కాము. సో ప్లీజ్ డు వాచ్ ఆన్ ద స్క్రీన్ అండ్ లెట్ us know on February 7th. పోస్టర్ చూస్తే అవుట్రేట్గా హీరో రాజశేఖర్ రెడ్డి గారే, ఇందులో విలన్లు ఎవరన్నా ఉన్నారా? ఈ సన్నివేశాలు కేవలం యాత్రకి రిలేటెడ్ అంటే అన్నీ చెప్పలేనండి, కాకపోతే కథ పరంగా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. హీ ఫేస్డ్ ప్రాబ్లమ్స్. ఇట్ కుడ్ బీ ఫ్రమ్ ద పీపుల్, ఇట్ కుడ్ బీ ఫ్రమ్ హిజ్ ఓన్ పార్టీ, ఆర్ ఇట్ కుడ్ బీ అపోజిషన్ పార్టీ. వీ హ్యావ్ సంథింగ్ అగెన్స్ట్, అండ్ హౌ హీ ఓవర్కమ్స్ దోస్ సిచ్యువేషన్స్. ఒక రాజకీయ నాయకుడు, ఒక లీడర్ ప్రజలకు ఏం కావాలో అని తెలుసుకోవడానికి యాత్రకు బయలుదేరారండి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఏ పొలిటీషియన్ ట్రాన్స్ఫార్మింగ్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఎ లీడర్. కానీ భావితరాలకి ఏం చెప్దాం అనుకుంటున్నామంటే, కొన్ని వీ హ్యావ్ సీన్ సో మెనీ పొలిటీషియన్స్ మేకింగ్ సో మెనీ ప్రామిసెస్, బట్ వాట్ దే హ్యావ్ టు అబ్జర్వ్ ఇస్ హూమ్ ఆర్ యూ ఓటింగ్. ఒక రాజకీయ నాయకుడిని మీరు ఎన్నుకునేటప్పుడు ఆయన చెప్పే హామీలు డెలివర్ చేస్తాడా, ఎంత దూరమైనా వెళ్ళి డెలివర్ చేయగలుగుతాడా? ఈ సినిమాలో హీ ప్రామిస్డ్ ఫ్యూ థింగ్స్ అండ్ హీ ఓవర్ డెలివర్డ్
మోర్ దెన్ వాట్ హీ హ్యాస్ ప్రామిస్డ్. అంటే మేము 70mm స్టార్ట్ చేసినప్పుడు వీ ప్రామిస్డ్ అవర్ సెల్ఫ్ దట్ ఒక సినిమా చేస్తే మాకు మీరు $12 కానీ $200 కానీ వాట్ ఎవర్ యూ పే ఎట్ ద టికెట్ కౌంటర్ ఈజ్ నాట్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్. ఒక 2 గంటలు ఎంజాయ్ చేసామా లేదా అనేది సినిమాది. సో భలే మంచి రోజు అలానే, ఆనంద బ్రహ్మ అలానే, ఇప్పుడు యాత్ర కూడా. అందుకనే ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుందండి మా సంస్థ స్థాపించి. 2 సంవత్సరాలకు ఒకటి తీసుకుంటున్నాం. బికాస్ కథే మా బలం. ఆ కథ తర్వాత వి గో ఫర్ ద స్టార్ కాస్ట్. ఈనాటి సుప్రభాత గీతం నీకిదే అన్నది స్వాగతం.